అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నాగరాజు. అయితే ఈసారి మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పి అందరూ అనుమానాలు ఉన్నాయి. అయితే ఒకసారి మనం ప్రాక్టికల్గా గమనించినట్లయితే మాత్రం 2019 ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 105 స్థానాలు రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనకి శివసేన పార్టీ ఉందో శివసేన పార్టీకి 56 స్థానాలు రావడం జరిగింది. రెండు పార్టీలు కూడా వాళ్ళ సీట్లను కలుపుకొని అధికారాన్ని చేపట్టడం జరిగింది. వాళ్ళు కొన్ని విభేదాలలో విడిపోవడం జరిగింది. అయితే ఈసారి మనం ప్రాక్టికల్గా గమనించినట్లయితే మాత్రం బీజేపీ పార్టీకి 110 నుంచి 140 సీట్లు రావాలని చెప్పి బీజేపీ పార్టీ అదేవిధంగా షిండే టీం కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అయితే శివసేన పార్టీ కూడా కాంగ్రెస్తో కలిసి అటు ఎన్సీపీతో కలిసి ఎక్కువ ఓట్లు సంపాదించాలని చెప్పి శివసేన కూడా ప్రయత్నం చేస్తుంది. అయితే మనం ఒక్కసారి ప్రాక్టికల్గా గమనించినట్లయితే మాత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో అటు బీజేపీ కాదు ఇటు శివసేన కాదు, ఏదైతే శివసేన పార్టీ నుంచి విడిపోయిన షిండే గారు ఉన్నారో, బీజేపీ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నారో, అతని మీద ప్రభుత్వ వ్యతిరేకత ఏమీ లేకపోవడం ఈసారి ఎన్నికల్లో బీజేపీకి అత్యంత అనుకూలమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. అదేవిధంగా శివసేన పార్టీ నుంచి విడిపోయి బీజేపీలో కలిశారు అంటే ఒక ప్రాంతీయ పార్టీ నుంచి దూరం అయ్యి ఒక జాతీయ పార్టీలో జాయిన్ అయ్యారంటే కొంచెం వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. కానీ షిండే గారు ఏదైతే మహారాష్ట్ర ప్రజలకు మంచి చేయడం కోసమే బీజేపీతో కలిశారన్న భావన మహారాష్ట్రలో ఉన్న అనేక మంది పబ్లిక్ మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా షిండే గారి ప్రభావం వల్ల బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. సుమారుగా 110 స్థానాలు పైగా బీజేపీకి వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ అక్కడ అధికారాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 105 స్థానాలు వచ్చినప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ ఈసారి 110 స్థానాలు పైగా వస్తాయని చెప్పి నేను అంచనా వేస్తున్నాను. ఒకవేళ 110 స్థానాలు పైగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి బీజేపీ అధికారం చేతికి మళ్ళీ అధికారాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ ఎక్కువ మంది యువతకి అక్కడ సీట్లు ఇవ్వడం, అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన వ్యతిరేకత లేకపోవడం, ఇది ఈసారి బీజేపీకి మహారాష్ట్రలో, ఎందుకంటే దేశంలో అన్నింటికంటే మహారాష్ట్ర ఎన్నికలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే 288 సీట్లు అంటే 145 మ్యాజిక్ ఫిగర్ 145 స్థానాలు రావాలి. అయితే సుమారుగా గతంలోనే 105 వచ్చాయి కాబట్టి ఈసారి 110కి పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు 140 వస్తాయని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ నా అంచనా ప్రకారం అయితే 110 స్థానాలు పైగా బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. 110 స్థానాలు పైగా బీజేపీకి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా షిండేకి మీద ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజల మీద ఏ రకమైన వ్యతిరేకత లేకపోవడం ఈసారి బీజేపీకి మహారాష్ట్ర ఎన్నికల్లో అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నాకున్న అంచనా ప్రకారం ఖచ్చితంగా ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి కొంత పాజిటివ్, షిండే వల్ల కొంత పాజిటివ్ వాతావరణం ఉంది కాబట్టి, ప్రభుత్వ వ్యతిరేకత లేదు కాబట్టి ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని దక్కించుకుంటుందని చెప్పి నేను అక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేశాను కాబట్టి నాకు అక్కడున్న పబ్లిక్ పల్స్ అక్కడ అందరితో మాట్లాడినప్పుడు షిండే గారికి ఉన్న గుడ్ విల్ వాళ్ళు బీజేపీ పార్టీకి ఎక్కువ మంది ఓట్లు వేసే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి అందులోని యువతకు కూడా బీజేపీ పార్టీ ఎక్కువ సీట్లు ఇచ్చింది, షిండే గారి టీం ఎక్కువ సీట్లు ఇచ్చింది కాబట్టి బీజేపీకి ఈసారి గెలిచే అవకాశాలు మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయని కూడా నా విశ్లేషణ ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.